హాయ్ అందరికి మీకందరికీ టీజీపీఎస్సీ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది పోస్టులు మాత్రం పేరుకు మాత్రం 19 పోస్టులే ఉన్నాయి కానీ ప్రతి పోస్టుకు ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే దీని శాలరీ విషయానికి వస్తే మనకు గ్రూప్ 1 లెవెల్ శాలరీ ఉంటుంది 54,220 నుండి మనకు 1,37,300 వరకు అయితే ఉంటుంది. ఈ పోస్టులు క్లియర్ చేయడానికి నోటిఫికేషన్ గురించి అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవకూడదు, అండ్ జనరల్ స్టడీస్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఒకవేళ మనం మెకానికల్ అయితే ఎట్లా చదవాలి, బయోటెక్నాలజీ అయితే ఎట్లా చదవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మొత్తం 19 పోస్టులు పడ్డాయి. 19 పోస్టులకు కూడా మన అప్లికేషన్స్ డేట్స్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయినాయి. అంటే జూన్ 10 నుండి మనకు జూలై 17 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే సెప్టెంబర్ ఉంది. మనకు ముందు పడ్డ నోటిఫికేషన్ ఏమో అక్టోబర్ ఉన్నది, ఇది సెప్టెంబర్ ఉన్నది కాబట్టి తక్కువ టైం ఉన్నది. జస్ట్ 3 months మాత్రమే టైం ఉన్నది. అండ్ పోస్ట్ బ్రేకప్ గురించి చూస్తే ఒకసారి ఈ స్టేట్ క్యాడర్ పోస్టులు మొత్తం 19 అవి ఒకసారి చూసుకోండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీని మీద చాలా మంది కొంచెం డౌట్ ఉన్నది. అంటే క్వాలిఫికేషన్స్ కొంతమంది డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అంటే బీఎస్సీ బయోటెక్నాలజీ ఎలిజిబుల్ అనేది క్వశ్చన్ బాగా అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ మిగతా ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి వస్తే మనకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నికల్, మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్ అయితే మనకు ఎలిజిబుల్గా ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు 1000 రూపీస్ ఏమో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నది. అండ్ రిమైనింగ్ అందరికీ 500 రూపీస్ ఉన్నది. అండ్ ఒకవేళ దీని ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వస్తే మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉన్నది. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ ఉన్నది 150 మార్క్స్కి. పేపర్ 2 ఏమో మనకు కన్సర్న్డ్ టెక్నికల్ సబ్జెక్ట్స్, అది కూడా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. ఇది గెస్టెడ్ జాబ్స్ అన్నిటికీ సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు దీంట్లో మనకు జనరల్ స్టడీస్కు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. సరే దాంట్లో కాకపోయినా దీంట్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్దాం. మనకు ఇండియన్ సంబంధించినవి ఉంటాయి, తెలంగాణకు సంబంధించినవి ఉంటాయి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది. అంటే రీజనింగ్ అయినా యాప్ట్యూడ్ అయినా అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఎగ్జామ్స్లలో తెలంగాణకు సంబంధించి ఏమి ఉంటాయి? తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ జియోగ్రఫీ, కల్చర్ అండ్ పాలసీస్, ఇవి తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలంగాణకు సంబంధించి కూడా. నెక్స్ట్ ఇండియన్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఇండియన్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ దీంట్లో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టెక్నికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్లో కూడా మనకు ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో కూడా మోస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూసుకోండి. నెక్స్ట్ మిగిలినది రీజనింగ్ అండ్ యాప్ట్యూడ్, అది ఒకసారి చూసుకోండి. జనరల్ అబిలిటీ అండ్ ఇంగ్లీష్, ఇవి మనకు జనరల్ స్టడీ సబ్జెక్టు. దీనికి స్టాండర్డ్ బుక్స్ ఏందనేది నేను ఆల్రెడీ ఆ వీడియోలో చేసిన, ఆ వీడియోలో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ ఉన్న టైంలో ఎట్లా చదవాలనేది కూడా ఆ వీడియోలో చెప్పిన. ఫ్రీ రిసోర్సెస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్పిన దాన్ని. ఇప్పుడు టెక్నికల్ గురించి వీడియో చూద్దాం. టెక్నికల్లా మనకు మొత్తం సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయంటే మనకు 10 సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం. ఆ 10 సబ్జెక్టులల్లో మనకు సబ్జెక్ట్స్ నేమ్ విషయానికి వస్తే ఎకోసిస్టము, న్యాచురల్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. ఫోర్త్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అండ్ థర్మోడైనమిక్స్, ఎయిర్ వాటర్ నాయిస్ పొల్యూషన్, నెక్స్ట్ సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పాలసీస్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇవి మొత్తం 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 సబ్జెక్ట్లలో దీనికి ప్లస్ అయ్యేవాళ్ళంటే ఎన్విరాన్మెంటల్ గురించి ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటారు. ఎవరైతే బీటెక్ ఎన్విరాన్మెంటల్ అండ్ బీఎస్సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, వీళ్ళకు సిమిలర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ప్లస్ అయ్యేటోళ్ళ ఇంజనీరింగ్ దాంట్లో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లలో ఇప్పుడు మెకానికల్ సంబంధించి ఇంజనీరింగ్ మెటీరియల్స్, థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ ఉన్నది. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే ఈ సబ్జెక్టుల నుంచి ఎక్కువ రాలే. అంటే మెకానికల్కు అంత ప్లస్ పాయింట్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వేరే పోస్టులు కూడా లేవు కాబట్టి వాళ్ళు కొంచెం దీన్నే అనుకుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ కాండి. అండ్ సివిల్కి సంబంధించి దీంట్లో ఒక 40% సేమ్ సిలబస్ ఉంది. మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, నాయిస్ పొల్యూషన్ అది కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, నెక్స్ట్ మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ కానీ, ఈ సబ్జెక్టులు ఆల్రెడీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు సివిల్లో ప్లస్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సివిల్ కూడా మనకి ఏడబ్ల్యూ ఇవ్వడం ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండుంటారు. అంటే వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఈడి వరకు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు ఇంకో కొంచెం ఎఫర్ట్స్, ఇంకొక 50% ఎఫర్ట్స్ పెట్టాలనుకో వాళ్ళు ఈ జాబ్ని ఈజీ కొట్టచ్చు. ఇప్పుడు ఆ మిగతా సబ్జెక్టులకు అంటే ఇప్పుడు సివిల్ వాళ్ళకి వీటి గురించి తెలుసు, మిగతా సబ్జెక్టులకు ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి అనేది కూడా చూద్దాం. మనం చెప్పినట్టుగానే మనకు సివిల్ వాళ్ళకైతే దీంట్లో అడ్వాంటేజ్ ఉన్నదని చెప్పిన. అండ్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్, బయోటెక్నాలజీ వీళ్ళ ముగ్గురికి అయితే అడ్వాంటేజ్ ఉన్నది. మిగతా వాళ్ళకంటే బేసిక్ నుండి స్టార్ట్ చేసే వాళ్ళకు అసలు ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీద మనకు కోర్సులు లేవు. అండ్ మీకు యూట్యూబ్ ప్లే లిస్ట్ కూడా చక్కగా దొరుకుతాయి. ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక దాంట్లో అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడిప్పుడే కోచింగ్ స్టార్ట్ చేస్తారు. ఎన్నో కోచింగ్ సెంటర్లు బయటకు వచ్చినాయి. కానీ ఫస్ట్ మనం సెల్ఫ్ ప్రిపరేషన్
చేసే వాళ్ళ కోసం ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పినా కదా, దాంట్లో మీకు స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే మనకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఆల్రెడీ వీళ్ళకి చదివింది, వీళ్ళకి తెలుసు ఆల్రెడీ. దీంట్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కు ఎస్కే గార్గ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్కి ఏమో మనకు పునేమియా ఉంటుంది, బీసీ పునేమియా. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్కి రావ్ అనే బుక్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్ అండ్ ఏఏకు యూట్యూబ్ చూసుకోండి అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్కి ఆర్కే బన్సాల్ చూసుకోండి. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దానికి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే మనకు దీంట్లో మనకు ఎక్కువ వచ్చిన సబ్జెక్టులు అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నది. కేస్ స్టడీస్ కానీ, మనకు ఉన్న న్యూస్లో ఉన్న రిలేటెడ్ థింగ్స్ కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు రిసోర్సెస్ గురించి వస్తే కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి రిసోర్సెస్ గురించి వస్తే ఫస్ట్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది కదా, దీనికి క్లాస్ 12 బయాలజీ ఎన్సీఆర్టీ చూసుకోండి. అదొకటి చూసుకుంటే మనకు బేసిక్స్ కవర్ అయిపోతాయి. అండ్ మీకు నేను ఆల్రెడీ ఆ వీడియోలో అంటే జనరల్ స్టడీస్ గురించి కంప్లీట్ వీడియో చేసిన. ఆ వీడియోలో మనకు ఎన్విరాన్మెంట్ గురించి శంకర్ ఐఏఎస్ బుక్ రిఫర్ చేసిన. దాంట్లో నుంచి కూడా మనం ఎన్విరాన్మెంట్ బేసిక్ నేర్చుకుంటే ఈ ఎకోసిస్టమ్ అనే సబ్జెక్ట్ మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్కి మనకు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది ఇది. మిగతా వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం మనకు యూట్యూబ్లో అయితే అన్ని ప్లేలిస్ట్లు అవైలబుల్గానే ఉన్నాయి. ప్రిఫరేబుల్లీ మనకు అన్అకాడమీ అండ్ గేట్ అకాడమీ అనుకుంటుంటాయి, లేకపోతే ఎన్పిటిఎల్, ఐఐటి ప్రొఫెసర్ల వీడియోస్ ఉంటాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ వాటర్ సప్లై అండ్ వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ ఉంది. దీనికి మనకు యూట్యూబ్లో వచ్చే వరకు సివిల్ ఇంజనీరింగ్ అకాడమీ ఉంటుంది, దాని ప్లేలిస్ట్ చూసుకోండి. లేకపోతే ఐఐటి ఖరగ్పూర్ ఎన్విరాన్మెంటల్ అకాడమీ ప్లేలిస్ట్ ఉంటుంది, అది చూసుకోండి. లేకపోతే ఎన్పిటిఎల్ వాళ్ళే చూసుకోండి, కొంచెం లెంతీ అయినా కూడా. దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికి వస్తే సెడిమెంటేషన్, ట్రిక్లింగ్ ఫిల్టర్, స్లడ్ డైజెషన్ ట్యాంక్, నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ అండ్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇవి చూసుకోండి. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సబ్జెక్ట్లో. దీంట్లో ఎన్పిటిఎల్ గురించి ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అవి చూసుకోండి. నెక్స్ట్ సిపిసిబి ఉంటుంది కదా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దీని గైడ్ లైన్స్ ఉంటాయి అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి, మాన్యువల్స్ ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ మనకు ఢిల్లీ గురించి కేస్ స్టడీ ఉంటుంది, ఢిల్లీ కేస్ స్టడీ చూసుకోండి. నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి సాక్స్ నాక్స్ కంట్రోల్, మనకు పర్టికులేట్ మ్యాటర్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 పీడిఎఫ్ చూసుకోండి. నెక్స్ట్ ఎన్పిటిఎల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సిబిసిబి వేస్ట్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి చూసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ మనకు మెథడ్స్ ఉంటాయి, కాంపోస్టింగ్, బయోమిథనేషన్, ఇన్సినరేషన్, పైరాలసిస్, వీటి గురించి క్వశ్చన్లు వస్తాయి. ఈ ఫోకస్ ఏరియాస్ చూసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ యాక్ట్స్, ఇది మొత్తం కరెంట్ రిలేటెడ్ అడుగుతాడు. కరెంట్ రిలేటెడ్ లో మనకు వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, నెక్స్ట్ హజార్డస్ వేస్ట్ రూల్స్, బయోమెడికల్ వేస్ట్ రిసోర్స్, ఇవి చూసుకోండి. దీనికి ఫ్రీ రిసోర్స్ వచ్చే వరకు బేర్ యాక్ట్స్ ఉంటాయి పీడిఎఫ్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో, అది ఒకసారి చూసుకోండి. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, మీకు దాని లింక్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ అని కామెంట్ చేయండి, నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ పంపుతా. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, ఈ బేర్ యాక్ట్ పీడిఎఫ్స్ కానీ అవన్నీ పెడతా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దీనికి ఫ్రీ రిసోర్సెస్ ఎన్పిటిఎల్ ఏఏ కోర్స్ ఉంటుంది, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, దీని నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ చూసుకోండి. దీంట్లో ఫోకస్డ్ ఏరియాస్ ఈఏఏ ప్రాసెస్, ఈఎంపీ, రిస్క్ అసెస్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రీన్ బిల్డింగ్, లైఫ్ సైకిల్ అసెస్మెంట్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 1 విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్కు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసినట్టు మనకు ప్రవీణ్ సార్ యూట్యూబ్ క్లాసెస్, లేకపోతే మెండ సురేష్ కరెంట్ అఫైర్స్ బుక్ ఉంటుంది, అది చూసుకోండి. తెలంగాణ స్పెసిఫిక్ నేను తెలంగాణ మూవ్మెంట్కు సురేష్ సార్ చెప్పిన తెలుగు వన్ అకాడమీది, అది చూసుకోండి. నెక్స్ట్ హిస్టరీ కూడా ఆయనదే ఉంటుంది, అది చూసుకోండి. మూవ్మెంట్ కల్చర్కి ఇవి బుక్స్ ఉంటాయి, పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఆ బుక్ చూసుకోండి. నెక్స్ట్ పాలిటీకి మనందరికీ తెలుసు లక్ష్మీకాంత్ బుక్ చూసుకోండి. మీకు యూట్యూబ్ ప్లేలిస్ట్ కావాలనుకుంటే స్టడీ ఐక్యూ చూసుకోండి. ఎన్సీఆర్టీ అండ్ హిస్టరీ అండ్ జియోగ్రఫీకి ఏమో ఎన్సీఆర్టీ చూసుకోండి 6 to 12, అవి సరిపోతాయి. ఇవి మ్యాక్సిమం మనకు జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది. అండ్ టెక్నికల్ గురించి చెప్పిన. ఇప్పుడు ఈ ఉన్న 30 monthsలో ఇప్పుడు మనకు ఉన్న టెక్నికల్ సబ్జెక్ట్స్ని 2 సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని పార్ట్గా 15 days మనకు స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తే మనం ప్యారలల్గా ఒక జనరల్ స్టడీస్ 2 సబ్జెక్ట్స్ మనకు మార్నింగ్ సెషన్ మొత్తం ఒకటి, అంటే గ్యాప్ ఇచ్చుకుంటే మనకు ఈ సబ్జెక్ట్స్ అనేది కవర్ చేసినాం అనుకో, మనం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయొచ్చు. అండ్ దీని కాంపిటీషన్ గురించి భయపడకండి, సివిల్ వాళ్ళు మ్యాక్సిమం ఏడబ్ల్యూ అనుకుంటే దానికి చదువుతారు, సో ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇప్పుడు మెకానికల్ వాళ్ళు అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీర్ వాళ్ళు దీనికి మ్యాక్సిమం ఫోకస్ పెట్టి చదువుతూ ఉంటారు, అదొకసారి చూసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మన వీడియో కామెంట్ సెక్షన్ కింద
ఏమైనా కామెంట్ చేయండి, నేను 1 on 1 రిప్లై ఇస్తా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.